హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఇప్పుడైతే మనం గాలోడు మూవీ యొక్క రివ్యూ గురించి తెలుసుకుందాం. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, డి వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలోడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలోడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, డి వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలోడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలోడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది.
ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో
కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు.
ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు.
అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు.
మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది.
జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు.
మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతని నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతని నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే.
ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు.
మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది.
రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్స్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్స్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు.
దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ ట్రైన్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ ట్రైన్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్.
ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా
మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా.
డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు.
తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది.
అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసే అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా.
పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్.
అయితే గాలోడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు.
అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనర్ సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, 3 మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం
అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ ట్రైన్ హీరోగా ఎదగటం అయితే ఖాయం. ఇప్పటి వరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ 2 సినిమాలకు భిన్నంగా గాలుడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గైనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లాతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ ట్రైన్ హీరోగా ఎదగటం అయితే ఖాయం.
ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే రజనీకాంత్ ఆమెను కాపాడతాడు. దీంతో ఆమె అతన్ని ఇంట్లో డ్రైవర్గా ఉద్యోగం ఇప్పిస్తుంది. రజనీకాంత్ వ్యసనాలు ఆమెను ఇబ్బంది పెట్టినప్పటికీ అతను నిజాయితీ ఉండటంతో శుక్ల అతన్ని ప్రేమిస్తుంది. అదే సమయంలో రజనీకాంత్ను పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఇంతకీ నిజంగానే రజనీకాంత్ హత్య చేశాడా, నిర్దోషిగా బయటపడ్డాడా, కోటీశ్వరుడు కూతురైన శుక్లతో అతని పెళ్లి జరిగిందా లేదా అనేది మిగిలిన కథ. సుడిగాలి సుధీర్ మంచి టాలెంటెడ్ పర్సన్. చక్కగా డ్యాన్సులు చేయగలడు. మంచి కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది. మనం ఈ విషయాలను బుల్లితెరపై చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటికే 2 సినిమాల్లో హీరోగా నటించి అలరించాడు. తనకంటూ మంచి ఫ్యాన్ బేస్ ఉండటం చాలా ప్లస్ అయింది కూడా. దీన్ని సినిమా థియేటర్స్లో కూడా రప్పించుకోగలిగితే హీరో సుధీర్ నెక్స్ట్ రేంజ్ హీరోగా ఎదగడం అయితే ఖాయం. ఇప్పటివరకు ఆయన సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ అనే సినిమాల్లో హీరోగా నటించిన సంగతి అయితే మనకు తెలిసిందే. ఈ రెండు సినిమాలకు భిన్నంగా గాలోడు సినిమాలో మాస్ ఇమేజ్ కోసం గట్టిగానే ప్రయత్నించాడు. తన లుక్ అంతా మార్చుకున్నాడు కూడా. డ్యాన్సుల్లో ఇరగదీసేశాడు. అలాగే యాక్షన్ ఎలిమెంట్స్లోనూ మెప్పించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ గేనా సిప్పి చూడడానికి చక్కగా ఉంది. ప్రేమకు డబ్బులు, అంతస్తులు ముఖ్యం కాదు, మంచి మనసేం అనే తత్వమైన అమ్మాయి పాత్రలో ఆమె న్యాయం చేసిందనే చెప్పొచ్చు. మంచి రోల్స్ పడితే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వస్తుండడంలో సందేహమే లేదు. రిచ్ బిగ్గర్ నుంచి లాయర్గా మారి హీరోను కాపాడే పాత్రలో సప్తగిరి, హీరోయిన్ ఇంట్లో వంటవాడిగా శకలక శంకర్ తదితరులు చక్కగా నటించారు. సినిమాకు భీమ్ సిసిరోలియో చాలా చక్కటి పాటలను అందించాడు. అన్ని పాటలు చక్కగా ఉన్నాయి. వాటి పిక్చరైజేషన్ కూడా రిచ్గా అనిపిస్తుంది. జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై సందడి చేసి తనకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న నటుడు సుడిగాలి సుధీర్. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్పై హీరోగా సందడి చేయడానికైతే గాలుడు సినిమాతో రెడీ అయ్యాడు. ఇదివరకే సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు సుధీర్. అయితే గాలుడు చిత్రంలో మాస్ హీరోగా సుధీర్ ప్రయత్నం అయితే చేశారు. మరి ఈ సినిమా కథ ఏంటో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే రజనీకాంత్ అనగా సుడిగాలి సుధీర్ తన గ్రామంలో ఉంటూ అల్లరి చిల్లరగా తిరుగుతుంటాడు. నచ్చిన పనులు చేస్తూ దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. దీంతో అందరూ అతన్ని గాలోడు అని పిలుస్తారు. ఓ సందర్భంలో గాలోడికి సర్పంచ్ కొడుకుకి గొడవ అవుతుంది. ఆ గొడవలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు కూడా. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అతను హైదరాబాద్ పారిపోయి వచ్చేస్తాడు. అక్కడ అతనికి శుక్ల అనగా గైనా సిప్పి పరిచయం అవుతుంది. ఆమె ఓసారి కష్టంలో ఉండే